చూడండి మనకు ఏపీడీఎస్సీ రిక్రూట్మెంట్‌కి సంబంధించి వెబ్‌సైట్ ఏదుందో అదైతే చూద్దాం ఇక్కడ. మనకిక్కడ వచ్చి ఏపీడీఎస్సీ రిక్రూట్మెంట్. ఓకే. ఇక్కడ చూడండి apdsc.apcfss.in అనే దాంట్లోకెళ్ళండి మీరు. ఓకే. ఇన్ని టైప్ చేశారంటే మనకు ఇది చూయిస్తుంది. ఇది చూయించిన తర్వాత వచ్చేసి దీనిపైన మనం ఒక క్లిక్ ఇచ్చామంటే మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. వెబ్‌సైట్ వచ్చేసి మనకి ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ మనం అప్లికేషన్ స్టార్ట్ అనేసి ఉంది గదా! ఇక్కడ ఈ అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. అదే విధంగా ఓకే. అప్లికేషన్ ఎండ్ కమింగ్ సూన్ అనేసి ఒక డేట్ అనేది ఇంకా కాలా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా ఇప్పటికైతే ఓపెన్ కాలేదు. మనం రికార్డ్ చేసే టయానికి. ఓకే. ఇక్కడ దీంతో పాటు ఇంకా చూస్తే మనం ఇక్కడొచ్చేసి నోటిఫికేషన్ ఓకే. ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వీటికి సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఇక్కడ కూడా మనకేం మెన్షన్ చేయలేదు. ఓకే. క్లిక్ చేస్తాను చూడండి. మనకేమి ఇది ఓపెన్ కాలేదు. సిలబస్ ఏంది అనేది కూడా ఇంకా ఓపెన్ కాలా. కాకపోతే అక్కడ చూయిస్తాను అంతే గాని మనకైతే ఓపెన్ కావట్లేదు. అదే విధంగా పోస్ట్ వేకెన్సీస్ లిస్ట్ అంటే కూడా మనకొచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకటి. మనకి ఏదైతే బయట ఆల్రెడీ మనము చెప్పామో వీటికి సంబంధించి ఇక్కడంతా పెట్టడం జరిగిందండి. ఓకే. దీంట్లో ఓకే. ఓకే. పోస్ట్ వేకెన్సీస్ అనే దాంట్లో ఇది పెట్టారన్నమాట. సిలబస్ పెట్టారు. జస్ట్ నేను ఇప్పుడే చూస్తున్నా ఇది. ఓకే. సిలబస్ ఏముందనేది. ఓకే. నెక్స్ట్ చూస్తే ఇక్కడొచ్చేసి ఇంకో ప్రెస్ నోట్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ ఏంటి అనేది కూడా మనం చూద్దామండి. జస్ట్ ఆల్రెడీ మనకు వేకెన్సీస్ ఎంతుంది, ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు అనేది ఈ ప్రెస్ నోట్‌లో అనేసి వాళ్ళు మెన్షన్ చేయడింది. ఆల్రెడీ మనం వీడియో చేసి కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి. ఓకే. మెయిన్‌గా ఏం చెప్తున్నారంటే వీళ్ళొచ్చేసి ఎగ్జామ్ అనేది ఓకే. జూన్ 6 నుంచి జులై 6 వరకు ఉంటాయనేసి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే నెక్స్ట్ చూస్తే గనక ఇక చూడండి రిమైనింగ్ వచ్చి గవర్నమెంట్ ఆర్డర్ జిఓస్ కూడా ఇక్కడ మొత్తం అనేసి వాటికి సంబంధించిన జిఓ 77 ఏమి తర్వాత వచ్చి ఓకే జిఓ ఎంఎస్ నెంబర్ 356 ఇన్ని మొత్తం టోటల్‌గా ఇక్కడ ఒక 17 జిఓల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి సంబంధించి. అదే విధంగా నెక్స్ట్ వస్తే ఇక్కడొచ్చేసి ఓకే యూజర్ మాన్యువల్ అనేది కూడా ఏమనుందేమో చూద్దాము. అదైతే ఇంగా పెట్టలేదు. ఈ షెడ్యూల్ అయితే పెట్టారు. కామన్‌గా అన్నిట్లో మెయిన్ ఇదే కనిపిస్తుందన్నమాట. ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ అనేది ఇదే కనిపిస్తుందన్నమాట. ఓకే అండి. ఇది దీనికి సంబంధించి. అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే ఇప్పటికైతే ఇక్కడ చూసారు కదా! ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ ఓకే. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేసి దీంట్లో వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఏమేం ఖాళీలు ఓకే. ఏపీ మోడల్ స్కూల్‌కి సంబంధించి తర్వాత రెసిడెన్షియల్ తర్వాత ట్రైబల్ ఓకే. డిఫరెంట్ వాటికి సంబంధించి మొత్తం అంతా ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇక్కడ చూయించడం జరుగుతా ఉంది. ఓకే అండి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడొచ్చి మీకు సిలబస్ అనేసి ఇచ్చారు కదా! ఇంకొకసారి చూస్తానిక్కడ. ఈ సిలబస్ అనేది అయితే ఓపెన్ కావట్లేదు గానీ, పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఓకే. ఈ పోస్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఎన్నున్నాయనేది అయితే చూపిస్తుంది క్లియర్ కట్‌గా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడొచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ చూద్దాము. ఓకే. ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసేటప్పటికి ఓకే. ఇక్కడ ఓపెన్ అయిందండి. ఓకే. ఈ విధంగా ఇచ్చేసారన్నమాట. ఓకే. ఈవెన్ రోస్టర్‌తో సహా ఇవ్వడం జరిగింది. ఓకే. చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఈవెన్ రోస్టర్‌తో సహా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది వెరీ గుడ్ న్యూస్. మీరు ఓకే. వన్స్ ఎళ్ళేసి ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకోండి. అదే విధంగా మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఛానెల్ లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి. దీన్ని ఇంగా ఫర్దర్ ఫుల్ డీటెయిల్స్ ఏదైనా వచ్చినా కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఓకే. ఛానెల్ అయితే లైక్ చేయండి. అదే విధంగా మన యాప్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది చూడండి. కంప్లీట్ టెస్ట్ సీరీస్‌లో అయన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఒకసారి చూడండి. ఓకే. థాంక్ యూ.